సో ఇంతకీ ఏలూరు సిఆర్ రెడ్డి కాలేజ్‌లో బీటెక్ చదువుకుంటున్న అబ్బాయి సడెన్‌గా 'అన్నమయ్య' సినిమా చూసి ఆ ఏజ్‌లో ఒక భక్తి సినిమా చూసి అవును. ఎలాగా ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నారు? అంటే మామూలుగా చిన్నప్పటి నుంచి కొంచెం పాటలంటే ఇష్టమండి. మా ఇంట్లో ఒక చిన్న రేడియో ఉండేది. మా తాతయ్య గారు మా అమ్మగారికి ఇచ్చారంట పెళ్ళైనప్పుడు. ఓకే. శారీలాగా. రేడియో పంపించారంట. మా ఇంకా నేను పుట్టి కొంచెం పెద్దయిన తర్వాత ఒక 7, 8 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ రేడియోలో పాటలొస్తుంటే స్కూల్ నుంచొచ్చి పాటలు వినటం అలా ఎందుకో చిన్నప్పటి నుంచి తెలియకుండా పాటలు అలవాటయింది. తర్వాత అప్పుడు దూరదర్శన్‌లో 'చిత్రలహరి' ఇవన్నీ వచ్చాయి. అవును. అక్కడ కూడా పాటలు వినేవాడిని. తర్వాత మా ఇంటికి ఒక 2, 3 ఇళ్ళు దాటిన తర్వాత ఒక టైలరింగ్ షాప్ ఉండేది. ఆ టైలరింగ్ షాపులో వాళ్ళు టేప్ రికార్డ్ క్యాసెట్స్ పెట్టుకొని పాటలు వింటూ వాళ్ళు అవి టైలరింగ్ చేసేవాళ్ళు. నేను నడుచుకుంటూ వెళ్తూ ఏమన్నా పాటలు వినపడితే నేను ఆగిపోయేవాడిని. ఓకే. ఆ! అలా మెయిన్ అప్పుడు 'మేజర్ చంద్రకాంత్‌లో' 'పుణ్యభూమి నా దేశం' అన్న పాట. ఆ పాట ఎక్కడొచ్చినా సరే నేను ఆగిపోయి అలా వినేవాడిని. అంత ఇష్టం ఆ పాట. ఆహ్, అలా అలా ఒక పాట మీద ఇంట్రెస్ట్ పెరిగింది. అప్పుడు 'అన్నమయ్య' సినిమా చూసాను. నేను కూడా వెంకటేశ్వర స్వామి మీద పాట రాస్తే బావుండు అన్నట్టుగా ఒక ఓకే. ఉగాది పండుగ రోజు మా ఊరికి ఒక 7 కిలోమీటర్స్‌లో టెంపుల్ ఉంటది వెంకటేశ్వర స్వామిది. సైకిల్ తొక్కుకుంటూ మార్నింగ్ ఎళ్లి, అక్కడ ఈవినింగ్ వరకు కూర్చొని, మధ్యాహ్నం ఆకలేస్తే ఆ పూజారి పెట్టిన ప్రసాదం తిని, 2 పాటలు ఒకే రోజు రాసుకున్నాను ఆ రోజు. వెంకటేశ్వర స్వామి. ఆ! నోట్స్‌లో నేను ఎయిత్, నైన్త్ సంథింగ్ అప్పుడు. సో స్టార్టింగ్ బీజం అక్కడ పడింది. అవును. వెంకటేశ్వర స్వామి ఆ! తోటి అవును. స్టార్ట్ అయింది. అవును.